ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. గత 10 ఏళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా దూకుడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయం. ఓటములే కారణం. బీఆర్ఎస్ తీరుపైన రాజకీయ వర్గాల్లో చర్చ. చలో ఇప్పుడు సమాధానం చెప్పండిగా. ఈ గవర్నమెంట్ కంటే ఏ గవర్నమెంట్ కంటే కేసీఆరే బెటరు. కేసీఆరే బెటర్ అని ప్రజలంతా అనుకుంటుంటే మేధావులైన చదువుకున్న టీచర్లు మేధావులు, చదువు చెప్పేవాళ్ళు టీచర్లు, ఈ సమాజాన్ని నిర్మించే వాళ్ళలో టీచర్లది కీలక పాత్ర, ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు టీచర్లు, అండ్ డిగ్రీ కంప్లీట్ అయిన చదువుకున్న యువత, అందులో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షల మంది పోటీ ఓట్లు వేయబోతున్నారు. మరి లక్షల మంది కేసీఆర్ పాలన బాగుందని అనుకోవట్లేదా? మొన్న బయటకు వచ్చి ఫిబ్రవరిలో మీటింగ్ పెడతా, కాంగ్రెస్ వాళ్ళు ఒక పోల్ పెడితే మనదే మొత్తం 70% మనమే కావాలని అనుకుంటున్నారట. మరి 70% మీరే కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడం ఎందుకు? ఇంతవరకు నీకు క్యాండిడేట్ దిక్కులేడు కదా. కాంగ్రెస్ వాళ్ళు అనౌన్స్ చేసిరు, బీజేపీ వాళ్ళు ఎప్పుడూ అనౌన్స్ చేసిరు, ఇండిపెండెంట్ రంగంలోకి దిగిరు, నీకేమో క్యాండిడేట్ దిక్కు లేకపోయా. మనోడు క్లారిటీ ఉంది, ఎందుకంటే ఎప్పుడు సర్వేలు చేసుకుంటాడు కదా. నువ్వు అసలు దరిదాపుల్లో కూడా లేవు నాయన, నీకు ఎవడు ఓటేసే పరిస్థితి లేదు, నువ్వు అనవసరంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కనీసం అప్పుడైనా పోటీ చేస్తే ఒక 4 సీట్లను వచ్చే అవకాశం ఉంటుంది, సర్పంచ్లు ఎంపీటీసీలు అట్లా. ఇప్పుడు ఇది ఓడిపోయినావు అనుకో, ఈ ప్రభావం ఖచ్చితంగా రాబోయే నెల రోజుల్లోపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఉంటుంది, నువ్వు పోటీ చేయొద్దని చెప్పేసారు. అంటే మనోడే డిసైడ్ చేసుకుంటే ఎవరు చెప్తింటాడా కానీ మనోడు తను చేసిన సర్వేలో తేలిన విషయం ఇది. దీంతో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరంగా ఉన్నాడు. అయితే మనోడు ప్రయత్నం చేస్తున్నాడు. మనోడు ప్రయత్నం ఏంటంటే ఎవరైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరైనా కొంత బలంగా ఉంటే ఆయనకు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు నీ మార్క నాకంటితే, నాకు వచ్చే ఓటు కూడా వాడవరా బాబు, నేను గెలిచే పొజిషన్లో ఉండి మళ్ళీ నీ మద్దతు నేను తీసుకుంటే ఆగమైపోతా అని వాళ్ళు సున్నితంగా తిరస్కరిస్తున్నారట. ఇండిపెండెంట్లు కూడా కేసీఆర్ని దగ్గరికి రాణిస్తలేరు. అంటే ఈ మరక మామూలు బేసిక్గా మరక మంచిదే అంటారు, కానీ ఈ మరక మంచిది కాదు. ఇది మొత్తం నిలువెల్ల విషయమే. ఇప్పుడు ఆన్సర్ చేయాలా కేటీఆర్, ఇప్పుడు నిలబడి మాట్లాడాలా, కూర్చొని మాట్లాడాలా? మరి మీరు నిరుద్యోగుల మీద మేమే కొట్లాడుతున్నాం అంటున్నారు కదా, మరి చలో మరి ఎలక్షన్ ఫేస్ చేయండి, మీకు మొత్తం ఓట్లేస్తారేమో చూద్దాం, మీరే గెలుస్తారేమో. పబ్లిక్ క్లారిటీ ఉంది, పబ్లిక్ ఇక అయిపోయింది, ఇలా సినిమా అయిపోయింది, ఇలా టైం అయిపోయింది. కాకపోతే ఏంటంటే పైసలతోని కొంత నడిపిస్తున్నారు, వాళ్ళకి వీళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి సోషల్ మీడియాలో టీంలని పెట్టి యూట్యూబ్ ఛానళ్ళని పెట్టి ఏముంటుంది? గడిచిన 10 ఏళ్లలో ఎంపీ ఎమ్మెల్యే ఇతర ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికలు ఏవైనా గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనకపోవడానికి కారణం ఏమై ఉంటుందని రాజకీయ వర్గాల్లో ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కకపోవడం తదితర కారణాలు ఆ పార్టీని అయోమయంలో పడేశాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో 3 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం. వీటికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు తమ అధినేత కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, బీఆర్ఎస్ తరపున అభ్యర్థి పోటీలో ఉండరని ఆ పార్టీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. దీంతో ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయం పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పుడు నీకు లాస్ట్కి ఒకవేళ ఎవరన్నా ఇండిపెండెంట్ ఎవరైనా సరే సార్ మీ సపోర్ట్ కావాలంటే ఏమన్నా మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం అంటే అంటుండొచ్చేమో, అది కూడా డౌటే. కానీ వీళ్ళు క్యాండిడేట్ నిలబెట్టే అవకాశం అయితే కనిపిస్తలేదు. మరి ఎందుకు? కారణం ఏంటి? ఓడిపోతారని. అరే మొన్న గంత పెద్ద ఇష్యూ మీద, ఒక బీసీ కులగణన మీద, ఎస్సీ వర్గీకరణ అంశం మీద అంత పెద్ద అసెంబ్లీ నడిస్తే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నువ్వు ఇంట్లో పండుకున్నావు, అసెంబ్లీకి రాలేదంటే ఇక మీదో పార్టీ, మీరు నాయకుడా? నీకున్న ఎక్స్పీరియన్స్ తోటి, నువ్వు 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో, ఎక్స్పీరియన్స్ తోటి
నువ్వు ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే మేము ఒకటే రోజులో చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నావు నువ్వు. సరే రిపోర్ట్ బయట పెట్టినావా బయట పెట్టలేదా పక్కన పెడదాం. ప్రభుత్వాన్ని వచ్చి ఎండగట్టొచ్చు కదా విషయాల మీద. ఇంట్లో పండుకున్నావు, మళ్ళీ ప్రజలు నాకే ఉన్నారు ఫిబ్రవరి ఎండింగ్లో బహిరంగ సభ పెడతా. వీళ్ళు తర్వాత ఏమంటారు తెలుసా, మళ్ళీ ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మేమే పోటీ చేసి ఉంటేనా 3కు 3 స్థానాలు మాయే వచ్చిండే అంటారు మళ్ళీ.